గురుభ్యో నమః. కుజగ్రహం గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. కుజ దోషం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మనకు సాధారణంగా లగ్నాలు ద్వితీయ చతుర్థ షష్ఠ స్థానంలోని అష్టమ వ్యయ స్థానంలో ఉంటే దోషంగానే పరిగణిస్తుంటాం. ఇది బాగానే ఉంది. ఒకసారి కుజుడు 45 రోజులకు ఒకసారి ఒక రాశి నుండి ఒక రాశికి మారుతుంటాడు. అలా మారేటప్పుడు ఏంటంటే మిత్రగ్రహంతో కలిసేటప్పుడు ఒక యోగాన్ని ఇస్తాడు, శత్రుగ్రహంతో కలిసినప్పుడు ఒక దోషాన్ని చూపిస్తుంటాడు. అది మీకు తెలియకుండా జరిగిపోతుంటాయి. సో కుజుడు వాడు ఎక్కడున్నాడు, ఏ గ్రహంతో కలుస్తున్నాడు, నెక్స్ట్ ఏ గ్రహంతో కలుస్తున్నాడు, ఏ రాశిలోకి వస్తున్నాడు అనేది మన చార్ట్లో మనం తెలుసుకోవడం ప్రయత్నం చేయగలిగితే, అంటే ఇది పంచాంగంలో కనబడుతుంది చాలా క్లియర్గా. యాజ్ ఆన్ టుడే ట్రాన్సిట్లో మన కుజుడు ఎక్కడున్నా తెలుస్తుంది. మన లగ్నం ఏంటి తెలుసుకుని ఆ విధంగా దాని ట్రాన్సిట్లో మూమెంట్స్గా మనం ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేయగలిగితే 40 రోజుల కోసం మారుతాడు కాబట్టి ఎప్పుడు మారుతాడు కుజుడు, ఏ రాశిలో మారుతాడు పంచాంగంలో చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. మిత్రక్షేత్రము, కుజుడు మిత్రక్షేత్రం అంటే మేషం అనేది స్వక్షేత్రం అవుతుంది, అదే కర్కాటకం అనేది మిత్రక్షేత్రం అవుతుంది, అదేవిధంగా సింహం కూడా మిత్రక్షేత్రం అవుతుంది, వృశ్చికం ధనస్సు మిత్రక్షేత్రాలు, వృశ్చికం సొంత ఇల్లు అవుతుంది, మీనం అనేది మిత్రక్షేత్రం అవుతుంది. ఇలాంటి మిత్రక్షేత్రాలలో ట్రాన్సిట్లో తిరుగుతున్నప్పుడు ఏంటంటే మంచి ఫలితాలు కూడా ప్రయత్నం చేస్తారు 40 రోజులు. అదే శత్రుక్షేత్రంలో కూర్చున్నాడు తిరుగుతున్నాడు అంటే వైపరీత్యాన్ని కూడా ప్రయత్నం చేస్తారు. ఇది ప్రకృతి పరంగా అందరికీ చేయడం ప్రయత్నం చేస్తారు, లగ్నంతో సంబంధం లేదండి. కుజుడు పలానా ప్లేస్ తులారాశిలో ఉన్నాడు, 45 రోజులు ఉన్నాడు అంటే ఈ ప్రకృతిలో ఆ 45 రోజులు ఏదో మార్పు జరుగుతుంది. దాని యొక్క ప్రభావం మనిషి మీద ఉంటుంది, దాని యొక్క ప్రభావం అందరి మీద ఉంటుంది. ప్రకృతిలో విశ్వంలో ఉన్న ప్రతి దాని మీద ఉంటుంది అన్నమాట. అదృష్టశాత్తు కుజుడు మనకు లగ్నం బట్టి మిత్ర లగ్నం అయినప్పుడు, అంటే మేష లగ్నము లేదా కర్కాటక లగ్నం ఇలాంటిది ఏదో మంది అయితే దాని ప్రభావం మన మీద కొంత తక్కువ ఉంటుంది. అదర్వైజ్ కుజుడు శత్రుక్షేత్రం ఉన్నాడు అంటే డెఫినెట్గా ఆ శత్రుక్షేత్రంలో వాడు మంచి చేయడానికి అవకాశం ఉండదు. సింపుల్ లాజిక్. మనం ఎంత సహాయం చేద్దానో శత్రువు మనతో పక్కన ఉన్నాడని పక్కవాడు సహాయం చేయడానికి ఆలోచిస్తాడు. వాడేమనుకుంటాడని మనం సహాయం చేయాలన్న మాట కూడా చెప్పకుండా కామ్గా కూర్చుంటాం. కారణం ఏంటంటే వాడి ముందు ఎందుకు మాట్లాడాలి మనం అనుకుంటాం, మూడో వ్యక్తి ముందు మనం మాట్లాడాం కదండి. అలాగా ఈ యొక్క కుజుడు శత్రుక్షేత్రం ఉన్నప్పుడు చేసి విపరీతమైన వైపరీత్యాల వల్ల కొన్ని నిర్ణయాలు మనం తీసేసుకుంటాం. ఇంకా జీవితం ఇంతేమనుకుంటే 45 రోజుల యొక్క పరిస్థితి చూసి దాంతో కొన్ని సంతకాలు పెట్టేస్తాం, కొన్ని అంటే జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలలోని డ్రాస్టిక్ నిర్ణయాలు తీసేసుకుని మన లైఫ్ మనం స్పాట్ చేసుకుంటాం. మీ జీవితంలో ఒక సమస్య వస్తుందని దేనివల్ల వచ్చిందని తెలుసుకోవడాన్ని అనాలిసిస్ అంటారు. ఏ గ్రహం వల్ల వచ్చింది, ఏ కాంబినేషన్ వల్ల వచ్చింది అని తెలుసుకుంటూ దాన్ని రెక్టిఫై చేయడం ప్రయత్నం చేసేదే అనాలిసిస్ అండ్ ప్లానటరీ పొజిషన్ అని చెప్పి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అది ఆస్ట్రాలజికల్గా మేము చెప్తుంటాం అన్నమాట. అది తెలుసుకోవడం ప్రయత్నం చేస్తే మాత్రం జీవితం ఆనందకరమంగా పెరుగుతుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్స్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్ గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్ 8885559147, 8855559148, 9704470001, 9704470002.